చూస్తున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలిందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. పెద్దిరెడ్డి గన్మెన్ కలేషాను సస్పెండ్ చేసింది పోలీసు శాఖ. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నాడంటూ తొలగించారు ఎస్పీ. మరి ముఖ్యంగా లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఈ నెల 23న కొడుకు మిథున్ రెడ్డితో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖత్కు వెళ్లారు. మిథున్ రెడ్డికి దిండు ఇంటి నుంచి భోజనం తీసుకువెళ్లారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇంతవరకు బానే ఉంది, కానీ ఇక్కడే అసలైన విషయం జరిగింది. ఈ అంశానికి సంబంధించి అక్కడే బలం చేకూరింది. చేతికి గాయం కావడంతో, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతికి గాయం కావడంతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో జైల్లోకి భోజనం తీసుకువెళ్లడంలో పెద్దిరెడ్డికి గన్మెన్ కలేషా సాయం అందించాడు. ఈ నేపథ్యంలో భోజనం తీసుకువెళ్లడంలో సాయం చేశాడంటూ కలేషాపై వేటు వేసింది పోలీసు శాఖ. గన్మ్యాన్ విధుల్లో ఇది భాగం కాదంటూ కలేషాపై ఎస్పీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కలేషాను విధుల్లో నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఎస్పీ. గన్మ్యాన్ ను తొలగించడంపై ఇప్పుడు వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే గన్మ్యాన్ ను తొలగించిందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? ఇటు పూర్తిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గన్మ్యాన్ ను తొలగించిన పరిస్థితి ఉందా, లేకపోతే ఈ కలేషా స్థానంలో వేరొకరిని ఏర్పాటు చేయడం జరుగుతోందా? దీంతో పాటు ఈ డైరెక్షన్, మరి ముఖ్యంగా ఈ ఉత్తర్వులు జారీ చేయడంతో ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి? ఇప్పుడు ప్రతి గన్మ్యాన్ కూడా వాళ్ళ విధులకు సంబంధించి, అంటే ఇటు ఒక వ్యక్తికి సంబంధించి గన్మ్యాన్గా అంటే సెక్యూరిటీగా ఉన్న క్రమంలో ఒక ర్యాప్ ఏర్పడుతూ ఉంటుంది, ఒక పాజిటివ్ ర్యాప్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఆ సందర్భంలో ఒక మనిషి ఇంకో మనిషి సాయం అందించే అవకాశం ఉంటుంది. బట్ అటువంటి సందర్భంలో గన్మ్యాన్ నా విధులు మాత్రమే నిర్వర్తించాలి అనే అంశానికి సంబంధించి పూర్తిగా కట్టుబడాల్సిన పరిస్థితి ఉందా? ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? దాంతోపాటు వైసీపీ ఏమంటోంది? డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కదా చెప్పుకోవాలి. ఎందుకంటే కలేషాను తొలగింపు, గన్మ్యాన్గా కలేషా తొలగింపు వెనకాల కారణం ఇటు చేతి గాయం కావడంతో ఆయన సాయం చేయడమే కారణమా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? బేసిక్ గా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అనేది కనపడుతుంది. ఎందుకంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నెల 23న తన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో ఉన్న సందర్భంగా ఆ రోజు కోర్టు కూడా చూపించింది. ఇతనికి కావాల్సిన తిండి, కుర్చీ, కావాల్సిన సామాన్లు, పేపర్లు, పెన్లు ఇవన్నీ కూడా ఇవ్వండి అని చెప్పి చెప్పారు. అలాగే ఇంటి నుంచి కూడా రోజుకోసారి భోజనం తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి చెప్పారు. సో ఆ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అక్కడికి వెళ్ళిన నేపథ్యం. ఆయనతో పాటు పెద్దిరెడ్డితో పాటు అక్కడ మాజీ ఎంపీగా ఉన్న భరత్, కొంతమంది నేతలు కూడా, మాజీ హోమ్ మినిస్టర్ కూడా పెద్దిరెడ్డితో పాటు జైల్లోకి లోపలికి వెళ్ళారు. అయితే జైల్లోకి లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న పెద్దిరెడ్డి గవర్నమెంట్స్, అంటే పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఇద్దరు గవర్నమెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళలో ఇద్దరు కాళేశ, ఇంకో మరో వ్యక్తి కూడా ఉన్నారు. ఇతను కాళేశ ఏఆర్ కమిషనర్. సో కాళేశ చాలా కాలంగా మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి గవర్నమెంట్ గానే కొనసాగుతున్నారు. చాలా కాలంగా ఆయన అక్కడే ఉంటున్నారు. అయితే నిన్న జరిగిన సందర్భంలో ఏదైతే కాళేశ కావచ్చు, లేకపోతే పక్కన ఉన్న ఇద్దరు గవర్నమెంట్లు అక్కడ ఉన్న మిథున్ రెడ్డికి భోజనం తీసుకునే సమయంలో దుండు, తర్వాత కొన్ని సామాన్లు, అంటే పెద్దిరెడ్డి తీసుకుని వచ్చిన సామాన్ని మోసుకు వెళ్ళడం ఇప్పుడు చర్చనీయాంశం. ఆ మోసుకు వెళ్తూ ఆయన జైల్లోకి మిథున్ రెడ్డికి అందివ్వడానికి ఈ ఇద్దరు కానిస్టేబుల్ కూడా కొంత సాయం చేసిన పరిస్థితి. ఇంకా ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఒక నెల ముందు ఆయన బాత్రూంలో కింద పడిన సందర్భంగా ఆయనకి చెయ్యికి కొంత డిస్టర్బెన్స్ అయింది, చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఆ చెయ్యికి కొంతకాలం ఆయన పట్టుకొట్టుకొని కూడా పరిస్థితి కూడా చూసాం, మనందరం చూసాం. అయితే ఇప్పుడు ఈ సందర్భంగానే ఎవరైతే ఇక్కడ కాళేశ అనే వ్యక్తి కొంత సామాన్లు మోసుకుంటూ లోపలికి వెళ్ళడాన్ని పోలీస్ శాఖ కొంత సీరియస్ అయినది. అందుకే చిత్తూరు ఎస్పీ కాళేశాన్ని విధుల నుంచి సస్పెండ్ చేసినట్టుగా కొంత సమాచారం అయితే వస్తుంది. కాళేశం మీద వ్యక్తి గన్మ్యాన్ విధుల్లో భాగంగా ఈ గన్మ్యాన్ తన విధులు కంటిన్యూ చేసే ముందు చిన్న క్వశ్చన్ యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇప్పుడు పూర్తిగా ఆయనకు గన్మ్యాన్ ని తొలగించారా, లేకపోతే కలేషా స్థానంలో ఇంకొక వ్యక్తిని అక్కడ నియమించిన పరిస్థితి ఉందా? అంటే ముందు అయితే కాళేశాన్ని అయితే తొలగించారు, అతన్ని సస్పెన్షన్ వేసినట్టున్నారు.
సస్పెన్షన్ వేటు లేదు. పెద్దిరెడ్డి దగ్గర ఉన్న గన్మెన్ మీద మాత్రం ఒక కాళేశ్వరం మీద మాత్రం వేటు పడేది. అయితే ఇప్పుడు ఈ వేటు పడిన తర్వాత ఒక ఇండికేషన్ పోలీసు చెప్పడం ఏంటి, చాలా క్లియర్ గా ఒక సందర్భం అయితే చెప్తోంది, గన్మెన్ విధులు మాత్రమే నిర్వహించాలి. అంటే వాళ్ళకి ఎవరైతే ప్రజాప్రతినిధి ఉంటారో ఆ ప్రజాప్రతినిధికి రక్షణ కవచంలో భాగంగానే ఆయన ఆ విధులు నిర్వహించాలి తప్పితే సంబంధిత ప్రజాప్రతినిధికి సంబంధించిన సొంత పనులు అంటే వ్యక్తిగత సహాయం ఏది చేయకూడదు అనేది దాని అర్థం అంతే కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు అతనికి రీజన్ అయితే కలేష సస్పెన్షన్ లో లేదు, వేటు వేయడంలో లేదు, అక్కడి నుంచి తొలగించడంలో భాగం ఏంటి క్లియర్ గా ఆ గన్మెన్లు ఆ సామాన్లు అతని వ్యక్తిగత సామాన్లని మోసుకుంటూ జైల్లోకి వెళ్లి అందించారు అనేది అక్కడ ఉన్న రీజన్, తద్వారా జరుగుతున్న రీజన్. అది కూడా సీసీ ఫుటేజ్ లో కావచ్చు, లేకపోతే కబ్రాసులో మీడియా ముందు కూడా ఆయన భోజనానికి తీసుకువెళ్లే సామాన్లు తీసుకెళ్తున్నారు కాబట్టి మీడియా కూడా పూర్తిగా దాని మీద ఫోకస్ పెట్టింది. అంటే ఏమేమి సామాన్లు తీసుకెళ్తున్నారు, ఒక కుర్చీ తీసుకెళ్తున్నాడు, ఒక దిండు తీసుకెళ్తున్నాడు, క్యారేజ్, లేకపోతే ఇంకొక బ్యాగ్, పుస్తకాలు, సంథింగ్ ఆయన అవసరమైన మెడిసిన్స్ ఏదో సంథింగ్ ఉంటే నేను కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో చేయడం అంతా మీడియా అంతా చూసింది, అంతా కూడా కనిపించింది. అయితే ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని చిత్తూరు ఎస్పీ ఇప్పుడు కలేషను ఆ స్థానం నుంచి ఆయన్ని వేటు వేశారు. అక్కడ ఉండడానికి వెళ్ళలేదు. జైల్లోకి భోజనం తీసుకెళ్లడంలో అంటే గన్మెన్ విధుల్లో ఇది భాగం కాదంటూ అనేది ఎస్పీ సీరియస్. అందుకే కాళేశ్వరం విధుల్లో నుంచి తప్పిస్తూ ఎస్పీ ఉత్తర్వులు ఇచ్చారు. గన్మెన్ అంటే ఇటువంటి పరిస్థితులు సిక్కిం సాధారణంగా చాలా దగ్గర మనం చూస్తుంటాం. కేవలం కొత్తగా ఎమ్మెల్యే, డిప్యూటీసీ అయినా, ఎంపీటీసీ అయినా అతనికి గన్మెన్ ఇచ్చిన అంటే మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్ గా అంటే ఒక వ్యక్తి పక్కనున్నప్పుడు మానవీయత కోణంలో ఒక్కోసారి అందించే ప్రయత్నం జరుగుతుంటుంది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే కృష్ణమోహన్, ఒకవేళ అంటే ఇక్కడి నుంచి అంటే మాజీ మంత్రిగా కావచ్చు ఉన్న సిచ్యువేషన్, సో ఈ నేపథ్యంలో ఆయన గన్మ్యాన్ని తొలగించిన నేపథ్యంలో ఇప్పుడు ఇండైరెక్ట్ గా మిగిలిన వాళ్ళకి కూడా ఇదే ఇండికేషన్. ఎందుకంటే ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైనా కూడా ప్రజాప్రతినిధులకి, సో వాళ్ళకు కూడా వ్యక్తిగత సహాయం అందిస్తే వాళ్ళు కూడా తొలగించే అవకాశం ఉందా? మీరు అడిగిన క్వశ్చన్ కొంత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ పెట్టాను, బట్ అది ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇప్పుడు దీని ఉద్దేశం ఏంటి, ఇప్పుడు చిత్తూరు ఎస్పీ ఒక చాలా విధులు నిర్వర్తించకుండా ఆ సామాన్లు మోసుకొని వెళ్ళారు అనేది రీజన్, అంతే కదా. ఆ నేపథ్యంలో ఆ రీజన్ అది చూపించి అతని మీద వేటు వేస్తే మరి ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం ఏ ప్రభుత్వం అయినా లేకపోతే ఏ ప్రజాప్రతినిధి దగ్గర అయినా ఏ వ్యక్తి దగ్గర అయినా పనిచేస్తున్న కానిస్టేబుల్ ఇక మీదట వాళ్ళు ఆ డ్యూటీ మాత్రమే చేయాలి తప్పితే పక్కన వ్యక్తిగత సహాయంగా బ్యాగులు మోయడము, లేకపోతే వాళ్ళకున్న ఫైల్స్ మోయడము అవి చేయకూడదు అనే ఇండికేషన్ ఏమన్నా వస్తుందా? చిత్తూరు ఎస్పీ ఆ దిశగా ఉన్న పోలీసులందరికీ ఆ ఉత్తర్వులు ఏమన్నా అటువంటి పరిస్థితులు రాబోతుంది అనేది చూడాలి. నిజంగా ఇక్కడ మీదట మంత్రుల దగ్గర కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే దగ్గర కావచ్చు పనిచేస్తున్న సెక్యూరిటీ కేవలం సెక్యూరిటీ బాధ్యతలు మాత్రమే చూడాలి తప్పితే అతని వద్దనున్న బ్యాగును, లేకపోతే కారును, లేకపోతే ఈ వాహనాలను, లేకపోతే అక్కడున్న సామాన్లు, చేతిలో ఉన్న సామాన్లు ఇవన్నీ కూడా తీసుకోకూడదు అనే ఇండికేషన్ ఏమన్నా వస్తుందా ఏమో తెలియదు. మరి మేబీ ఇప్పుడు హోంశాఖ ఆ విధంగా ఏమైనా ఆదేశాలు ఇవ్వచ్చాము. ఎందుకంటే ఒక వ్యక్తికి ఈ కాస్ట్ చూపించి సస్పెన్షన్ లేదు, అక్కడ వేటు వేశారు, లేదు ఇదే వేట, లేదంటే దీని మీద వేరే అలిగేషన్ మీద సస్పెన్షన్ వేటు వేస్తే అది వేరే లెక్క. కానీ కేవలం పెద్దిరెడ్డికి అంటే మిథును కొరకు భోజనాలు తీసుకువెళ్తున్న సమయంలో ఆ బ్యాగులు మోసారు అనే నేపథ్యంలోనే సస్పెన్షన్ వేటు వేస్తే అది కొంత రాంగ్ డైరెక్షన్ మిగతా వాళ్ళకి వెళ్తుందా, లేదు కొందరికి వెళ్తుంది మిగతా వాళ్ళకి వెళ్ళదా అనే పరిస్థితి కూడా మనం చూడాలి. సో మరి ఇప్పుడు హోంశాఖ దీని మీద ఏం చేయబోతుంది? హోంశాఖ దీని మీద ఒక సిరీస్ ఒక ఆర్డర్స్ ఉత్తర్వులు ఏమైనా అయిపోతుందా? మీరు ఖచ్చితంగా
ఏ మంత్రిది, ఏ ప్రజాప్రతినిధి, ఎవరిదైనా సరే మీరు అవి తీసుకురావడానికి వీలు లేదు. సెక్యూరిటీ పరమైన అంశాలు తగ్గితే మిగతా ఎటువంటి బ్యాగులు సాధారణంగా మనం కానీ చూస్తే నేను ఇటీవల అసెంబ్లీలో కూడా చాలాసార్లు చూసాను. అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్న చాలా మంది మహిళా ఎమ్మెల్యేలు చేతుల్లో హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి. వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ మగ కానిస్టేబుల్ మోసుకుంటూ రావడం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. చాలా కళ్ళ ముందు చూసాం మనం. ఇవన్నీ కూడా చాలా జరుగుతుంటాయి. అవన్నీ ఎవరు పెద్దగా పట్టించుకునే పరిస్థితులు ఉంటాయి. బ్యాగ్స్ కానీ లేకపోతే వాళ్ళకున్న పర్సనల్ థింగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ వేసుకున్న హ్యాండ్ బ్యాగ్స్ కూడా మోసుకుంటూ వచ్చిన పరిస్థితిని నేను ఇటీవల కాలంలో అసెంబ్లీలోనే చూసాను, ఈ మధ్య కాలంలో. సో అటువంటి సందర్భాల్లో మరి అటువంటి గన్మెన్లను ఏం చేస్తారు? మరి అటువంటి గన్మెన్లకి శిక్ష వేస్తారా? అటువంటి గన్మెన్లకి వేటు వేస్తారా? అంటే మరీ సెన్సిటివ్, అంటే రాజకీయాలు ఉండాలి, బట్ మరీ సెన్సిటివ్ గా వెళ్తున్నారా అనే ఒక చర్చ అయితే ఈ సంఘటనలో కొంత చర్చ జరుగుతుంది. అనవసరమైన ఇష్యూస్ కి వెళ్ళి ఇటువంటి చర్చలు పాల్గొనడం వల్ల కొంత వ్యవస్థ మొత్తం మీద కొంత దాని మీద ఒక మర్చిపడే పరిస్థితి కనపడుతుందా? లేదు నిజంగానే రేపు నుంచి ఆల్ గవర్నమెంట్స్ కి ఒక ఉత్తర్వులు బేసిక్ గా చేస్తే అటువంటి చేస్తే ఖచ్చితంగా మేము కూడా అటువంటి వేటు వేస్తామనే ఒక చర్చ వస్తే పైన వెళ్ళనుకుంటున్నాం. బ్లైమ్ తప్పేం లేదు. వాళ్ళు గవర్నమెంట్ బాధ్యతలే చూడాలి, ఆ ప్రజా బాధ్యతలే రక్షణ బాధ్యతలు మాత్రమే చూడాలని చెప్తే మిగతా బాధ్యతలు చూడకూడదు అంటే పైన దానికి అది అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంటుంది. కానీ ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో కూడా మరి ఎందుకు జరిగిందో తెలియదు. అయితే దీన్ని నాకంటే కూడా మిగతా వైసీపీ నేతలు కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా గట్టిగా సీరియస్ గా కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యవహారం అంతా నడిపేయడం ఒక చర్చ అయితే జరుగుతుంది. చూడాలి రాబోయే రోజుల్లో మంత్రుల దగ్గర ప్రజాప్రతినిధుల దగ్గర పనిచేసిన గన్మెన్లు ఏ విధంగా వ్యవహరిస్తారో కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలిందా? ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్మెన్ కలేషాను సస్పెండ్ చేసింది పోలీసు శాఖ. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నాడంటూ తొలగించారు ఎస్పీ. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఈ నెల 23న కొడుకు మిథున్ రెడ్డితో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖత్కు వెళ్లారు. మిథున్ రెడ్డికి దిండు, ఇంటి నుంచి భోజనం తీసుకువెళ్లారు రామచంద్రారెడ్డి. అయితే చేతికి గాయం కావడంతో ఇబ్బంది పడుతున్నారు ఆయన. ఈ నేపథ్యంలోనే జైలుకి భోజనం తీసుకువెళ్లడంలో పెద్దిరెడ్డికి గన్మెన్ కలేషా సాయం అందించాడంటూ కూడా తెలుస్తోంది. ఇక భోజనం తీసుకువెళ్లడంలో సాయం చేశాడంటూ కలేషాపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇటు భోజనం తీసుకువెళ్లిన సాయం చేశాడంటూ కలేషాపై వేటు వేసింది పోలీసు శాఖ. గన్మ్యాన్ విధుల్లో ఇది భాగం కాదంటూ కలేషాపై ఎస్పీ సీరియస్ అయ్యారు. కలేషాను విధుల్లో నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పోలీసు శాఖ. ఇటు గన్మ్యాన్ ను తొలగించడంపై వైసీపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే గన్మ్యాన్ ను తొలగించిందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తుంది అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సైతం అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనే అంశానికి సంబంధించి ఎస్ ఆర్ నో ఆ క్వశ్చన్స్ ని మీ ముందు ప్రయత్నం చేసింది. ఆ పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. అట్ ది సేమ్ టైం గన్మ్యాన్ తొలగింపు తర్వాత దీని ఇంపాక్ట్ ఎలా పడే అవకాశం ఉంది? అది ఎవరైనా ప్రస్తుత మంత్రులు కావచ్చు, లేకపోతే మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీళ్ళ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా? ఇక ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.